ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో క్రీస్తుని ఎరిగిన తర్వాత ప్రతిదినము నీ దైనందిన జీవితంలో నువ్వు చేసేటువంటి పనులు, అది ఉద్యోగం అవని, లేదంటే వ్యాపారం అవని, లేదంటే చదువు అవని, ఇంకా ఇతరితర ప్రతి దినము కూడాను దైనందిన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క పనిని కూడాను నువ్వు క్రమం తప్పకుండా నీ జీవితంలో జరిగిస్తున్నావు. క్రమం తప్పకుండా ఆ పనులన్నీ కూడా నీ జీవితంలో నువ్వు చేస్తున్నావు. అయితే క్రీస్తుని ఎరిగినటువంటి నీవు క్రమం తప్పకుండా ప్రార్థన చేయగలుగుతున్నావా? క్రమం తప్పకుండా దేవునికి ఒక సమయం అనేది కేటాయించగలుగుతున్నావా? క్రమం తప్పకుండా ఈ సమయం దేవునికి కేటాయించబడినటువంటి సమయం, ఈ సమయం నేను దేవుని సన్నిధిలో నేను గడపాలి, దేవునితో నేను మాట్లాడాలి అని ఒక సమయాన్ని కేటాయించుకోగలుగుతున్నావా? దైనందిన జీవితంలో ప్రతిదినము ఎన్నో పనులు నీ జీవితంలో చేస్తున్నటువంటి నీవు అన్నిటికంటే కూడాను ప్రాముఖ్యమైనటువంటి ప్రథమ స్థానంలో ఉంచవలసినటువంటి దేవుడికి నీవు ఏ స్థానం ఇస్తున్నావో, మొదటి స్థానము నీ జీవితంలో ఇవ్వగలుగుతున్నావా? అటు రీతిగా ఇంతవరకు నీ జీవితంలో దేవుడికి మొదటి స్థానము ఇవ్వలేకుండా ఉంటున్నటువంటి స్థితిలో నీవు ఉంటున్నట్లయితే, లేదా దేవునితోటి గడిపేటువంటి సమయం నాకు లేదు అని నీవు అనుకుంటున్నట్లయితే, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు భక్తుల జీవితాల ద్వారా నీతోటి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక దానియేలుకి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే, రాజు యొక్క విగ్రహానికి నమస్కారం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో మరి రాజు ఆజ్ఞను ధిక్కరించినట్లయితే సింహాల బోనులో వేస్తానని రాజు అయితే కనుక ఒక తాకీదును విడుదల చేశాడు. కానీ అటువంటి క్రమంలో కూడాను దావీదైతే అనుదినము తాను ఏ రీతిగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడో అదే రీతిగా దానియేలు ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి క్రమంలో దానియేలుని సింహపు బోనులో ఉంచినటువంటి వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో రాత్రికాల సమయం అంతా కూడాను రాజుకైతే కనుక నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెళ్ళి ఆ సింహాల గుహ దగ్గర ఆ యొక్క దానియేలు నేను కలవాలి అని ఎంతగానో ఆతురపడినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఒక హిజ్కియా జీవితాన్ని చూసుకున్నట్లయితే, యెషయా ప్రవక్త వచ్చి ఆయన యొక్క మరణాన్ని గురించి తెలియజేసినప్పుడు ఆయనైతే వెంటనే గోడ తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అనుదినము నేను ఎట్టి రీతికి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలియదయ్యా అని తన యొక్క భక్తి జీవితాన్ని దేవుని ముందర ఉంచి ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో అదే ప్రవక్తని మరలా దేవుడు పంపించి 15 రోజుల ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమ్మ, అనుదినము ఒక దానియేలు అనుదినము ప్రార్థన చేసినప్పుడు సింహాల బోనులో పడవేసినప్పటికీ కూడాను సింహాలు ఏ హాని కూడాను దానియేలుకి చేయలేదు. దానియేలుని దేవుడు సంరక్షించాడు. చాలాసార్లు మన జీవితాల్లో మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేసేటువంటి ప్రార్థనగా ఉంటుంది. కానీ
నీ యొక్క అత్యవసర పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలి అనంటే గనక నువ్వు ప్రతి దినము కూడాను ఆయనతో గడిపేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను ఆ పరిస్థితుల నుండి దేవుడు క్షేమంగా దేవుడు నిన్ను బయటికి తీసుకుని వచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే అనుదినము నీ యొక్క దైనందిన జీవితంలో నీ పనులన్నిటికీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో వాటన్నిటికీ మించి మొదటి ప్రాధాన్యత, మొదటి గడియ దేవునికి నీవు ఇచ్చినట్లయితే నీ రోజంతా కూడాను ఎంతో క్షేమకరంగా దేవుడు నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. నీ యొక్క జీవితంలో ప్రథమ స్థానము, నీ హృదయంలో ప్రథమ స్థానం దేవుడికి నీవు ఇచ్చినట్లయితే అనుదినము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు వాటి కొరకు పోరాడి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత లేదు. నువ్వు చేస్తున్నటువంటి అనుదిన ప్రార్థన దేవుడు గుర్తెరిగి ఉన్నాడు కాబట్టి నిశ్చయముగా ఆ పరిస్థితుల నుండి క్షేమముగా దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఈ దినము నుండి నీ యొక్క ప్రార్థనా శైలిని, నీ యొక్క జీవిత శైలిని నీవు మార్చుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ పనులన్నిటికీ ఎంత ప్రయారిటీ ఇస్తున్నావో అంతకన్నా మొట్టమొదట ప్రయారిటీ నువ్వు నీ దేవునికి ఇచ్చినట్లయితే నీ పనుల భారం అంతా కూడాను ఆయన సులువు చేసి ఆయన నీ మార్గాలన్నిటిలో కూడాను ఆయన నీకు ముందుగా నడిచి మార్గాలను సరళం చేసేటువంటి వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.